VD12 అప్డేట్ అసలు ఇంతవరకు ఏమైంది? ఫ్లాప్స్‌లలో ఉన్న విజయ్ దేవరకొండ గారికి VD12 ఎంతవరకు ప్లస్ అవుతుంది? సో గౌతమ్ తిన్నూరి గారి డైరెక్షన్ VD12కి ఎంతవరకు ప్లస్ అవుతుంది? తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్ టైంలో ఒక సినిమా గురించి అక్కడ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియాలో కానీ చాలా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. అది కూడా ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పినటువంటి మాటల వల్ల. అది ఎవరో కాదు, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నాగవంశీ గారు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు VD12 మీద అంచనాల్ని అమాంతం పెంచేశాయి. ఎందుకంటే VD12 అనేది చాలామంది, అంటే రీసెంట్గా లక్కీ భాస్కర్ ప్రెస్ మీట్లలో కానీ డాకు మహారాజ్ ఈవెంట్లో కానీ VD12 అసలు ఎంతవరకు ఏమైంది, విజయ్ దేవరకొండ గారి సినిమా అది ఫ్యామిలీ స్టార్ కన్నా ముందు స్టార్ట్ అయినటువంటి సినిమా, ఇంతవరకు ఏమైందని అడిగినప్పుడు ఆయన కొన్ని చెప్పిన మాటలు ఇప్పుడు అవి చాలా బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి ఆ సినిమా మీద. ఈవెన్ విజయ్ దేవరకొండ గారి ఆ పోస్టర్ వచ్చినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు ఒక రేంజ్లో అయితే పెరిగాయి. సో అయితే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే VD12 అనేది 2 పార్టులుగా వస్తుంది అని కూడా చెప్పారు. సో 2 పార్ట్లు అంటే బేసిక్గా మనకు ఎప్పుడైనా కానీ ఈవెన్ బాహుబలి కాంచెల్లి, ఈవెన్ సలార్ కాంచెల్లి ఇలాంటి సినిమాలో చూస్తూనే ఉన్నాం. దేవరా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పార్ట్ 2 ట్రెండ్ అనేది డెఫినెట్గా నడుస్తుంది కూడా. బట్ అయినా కానీ VD12 అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఎందుకు అని అంటే అది ఒక కంప్లీట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా అని కూడా ఆయన కొంచెం హింట్ ఇచ్చారు. ఈవెన్ పోలీస్ బ్యాక్గ్రాఫ్లో గ్యాంగ్స్టర్ ఉంటుంది. సో అది ఒక మెయిన్ పార్ట్. అయితే ఈ 2 సినిమాలు మీకు చూస్తే పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే పార్ట్ 1 ఒక సినిమా విధంగా, పార్ట్ 2 ఒక సినిమా విధంగా ఉంటుందని అయితే చెప్పుకొచ్చారు. అది కూడా పార్ట్ 1లో పార్ట్ 1లోనేమో ఈవెన్ స్పోర్ట్స్ డ్రామా ఉంటుందా అని అంటే అది ఉండదు అని చెప్పారు. అండ్ సేమ్ టైం ఇక్కడ పొలిటికల్ గ్యాంగ్ వార్ ఒక పోలీస్ డ్రామా కూడా అది చెప్పారు. అంటే రెండింటికి సంబంధం ఉండదు. బట్ ఈ రెండింటిని ఎక్కడ ఇంటర్లింక్ చేస్తారనేది మనం ఆలోచించాల్సిన విషయం. అండ్ ఇంకోటి ఏంటంటే గౌతమ్ తిన్నూరి గారి డైరెక్షన్, ఆయన జెర్సీ సినిమాతోటి ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాని అయితే మనకు అందించారు. ఈవెన్ నాని గారు చెప్పినటువంటి ప్రీవియస్ ప్రెస్ మీట్లలో కూడా ఎన్ని సినిమాలు వచ్చినా ఈవెన్ నా కొడుకు చూయించుకోవాల్సిన ఒక సినిమా ఏదన్నా ఉందంటే అది గర్వంగా చెప్పుకుంటా జెర్సీ మూవీ అని కూడా ఆయన చెప్పారు. అండ్ VD12 విషయానికి వచ్చినట్లయితే సినిమా 2 పార్టులుగా రాబోతుందని అయితే తెలుస్తుంది. ఈవెన్ చాలామంది ఏంటంటే సినిమా పూర్తయినప్పుడు అంటే సినిమా షూటింగ్ టైంలో ఈవెన్ విడత ఎక్కువైన టైంలో దాన్ని 2 పార్ట్లుగా తీద్దామని చెప్పేసి మధ్యలో కమర్షియల్ సాంగ్స్ అవి మొత్తం కంప్లీట్గా యాడ్ చేసి తీస్తారు. బట్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే VD12 అనేది స్టార్టింగ్ స్క్రిప్ట్ స్టేజ్లోనే 2 సినిమాలుగా అంటే 2 పార్టులుగా అనుకున్నామని కూడా చెప్పారు. ఈవెన్ అంటే స్క్రిప్ట్ విన్నప్పుడే, ఆ కథ విన్నప్పుడే ఈ సినిమా ఒక సినిమాతోటి అంటే ఒక పార్ట్ తోటి కంప్లీట్ కాదు, 2 పార్ట్లతో అయితే డెఫినెట్గా అది మేనేజ్ అవుతుంది. 2 పార్ట్లు అయితేనే న్యాయం జరుగుతుంది. అండ్ అది నెక్స్ట్ లెవెల్ కూడా ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. ఈవెన్ 80% కూడా షూటింగ్ కంప్లీట్ అయిందని కూడా చెప్పారు. ఈవెన్ 80% షూటింగ్ కంప్లీట్ అయినా కానీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదని కూడా కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు VD గారి ఫ్యాన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ గారికి ప్రీవియస్గా అంటే కొన్ని సినిమాలు మొత్తం అంటే అంత పెద్దగా ఆడలేదు. ఈవెన్ లైగర్ వచ్చింది, చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది లైగర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. దాంట్లో మైక్ టైసన్ గారు, పూరి గారు డైరెక్షన్ అందరికీ తెలిసిందే. బట్ ఎందుకో సినిమా ఆశించిన స్థాయిలో అయితే రాలేదు. దాని తర్వాత ఫ్యామిలీ స్టార్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ కూడా థియేటర్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈవెన్ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్కి ఓకే అనిపించినా బట్ ఆల్ ఓవర్ ఆడియన్స్ అంటే ఆల్ ఆడియన్స్ కంటే అందరికీ కూడా ఎందుకో సినిమా కనెక్ట్ అవ్వలేకపోయింది. అండ్ దాని తర్వాత ఓటీటీకి వచ్చింది. ఓటీటీలో ఎంతో కొంత అయితే కొంచెం ఓకే గుడ్, ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్యామిలీ స్టార్ కాబట్టి ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. బట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి సినిమాలు అంటే ప్రీవియస్ సినిమాలతో పోలిసి ఇప్పుడు డెఫినెట్గా ఆయనకు ఒక మంచి కంబ్యాక్ అయితే డెఫినెట్గా అవసరం. అది VD12 తోటి మీరు కంప్లీట్గా దాన్ని VD12 అది మ్యాచ్ చేస్తుంది, ఈవెన్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది కూడా అని చెప్పేసి నాగవంశీ గారు అన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అండ్ అది VD12 అనేది అసలు ఏ బ్యాక్గ్రాఫ్ అంటే 80% అయిపోయింది. దాంట్లో 2 సినిమాలకు కలిపి ఆల్మోస్ట్ ఒక 12 సాంగ్స్ ఉంటాయి, 12 సాంగ్స్ వరకు ఉంటాయని కూడా చెప్పారు. అయితే అది అసలు ఎంతవరకు నిజమో ఏంటనేది అయితే తెలియదు. బట్ దానికి అనిరుద్ధ్ గారు ఆల్రెడీ కంపోజింగ్ చేశాడు, ఆల్ సాంగ్స్ అన్ని సాంగ్స్ ఇచ్చేశాడు. బట్ ఒక్క సాంగ్ మాత్రమే పెండింగ్లో ఉంది. ఆ ఒక్క సాంగ్ కూడా ఇచ్చేస్తే ఆయన జాబ్ పూర్తయిపోతుంది. సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, మేము విన్నామని కూడా చెప్పారు. అండ్ VD12 కూడా ఒక పక్క షూట్ జరుగుతూనే ఉంది. దాని తర్వాత ఈవెన్ హరిహర వీరమల్లు లేకపోతే ఈ టైప్లో అంటే హరిహర వీరమల్లు లేకపోతే VD12ని తీసుకొద్దామని ఆలోచన ఉంది. బట్ హరిహర వీరమల్లు వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం, ముందుకు పోస్ట్పోన్ చేసి దాని తర్వాత రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. సో ఓవరాల్గా హిట్ టాక్ అంటే ఏంటంటే
ఇప్పుడు ఉన్నటువంటి స్టోరీస్లు అన్నిట్లలో ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండ గారు చేసిన సినిమాలన్నీ కొంచెం ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయినా బట్ VD12 మాత్రం అవన్నిటిని ఓవర్కమ్ చేసి ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది ఆయన కెరియర్లో అనుకున్నారు. ఈవెన్ రిలీజ్ అయినటువంటి పోస్టర్ కూడా చాలా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే ఆయన షార్ట్ హెయిర్ తోటి ఒక పిక్ ఉంటుంది, అది రిలీజ్ చేశారు. షార్ట్ హెయిర్ నెక్ మీద, వైట్ నెక్ మీద చాలా బాగుంది. అంటే ఆయన విజయ్ దేవరకొండ గారిని మనం కంప్లీట్గా నెత్తి గడ్డంతో చూసి, బియర్డ్ లేకుండా షార్ట్ హెయిర్తో చూసి అది ఒక ఫ్యాన్స్కి ఒక మంచి కిక్ ఇచ్చే విషయంగా ఆ పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో VD12 అనేది డెఫినెట్గా పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. అది కూడా త్వరలోనే సెట్స్లోకి వెళ్తుంది. ఈవెన్ ఆ ఫ్యామిలీ స్టార్ కానీ లేకపోతే అంతకుముందు లైగర్ కానీ ఈ రెండింటిని ఉన్నటువంటి సినిమాల మైనస్, అంటే ఆ రెండు కొంచెం మైనస్ అయినా విజయ్ దేవరకొండ గారికి VD12 అనేది చాలా పెద్ద ప్లస్ అవుతుంది. సో ఆయన కెరీర్లోనే అది ఒక మంచి బెస్ట్ ఫిల్మ్ అవుతుందని కూడా ఆయన చెప్పారు. ఇన్ కేస్ హరిహర వీరమల్లు తర్వాత ఆ సినిమా దాని అప్డేట్ దాన్ని కొంచెం అఫీషియల్గా దాని గురించి మాట్లాడుతాం అని కూడా ఆయన చెప్పారు. సో మొత్తంగా ఫ్యాన్స్ అయితే విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ VD12 కోసం చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఆ సినిమాని అండ్ సేమ్ టైం అక్కడ డైరెక్టర్ అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్, గౌతమ్ తిన్నూరి గారి డైరెక్షన్ మనం చూసాం, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ మనకు తెలుసు. అండ్ ఇది దటు విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్, ఈ మూడు మిక్స్ అయితే అసలు సినిమా ఎలా ఉంటుందో అనేది చాలా బాగా అందరికీ ఈగర్గా వెయిట్ చేసే విషయం. సో VD12 అనేది అతి త్వరలో అయితే అప్డేట్ అయితే ఇస్తాం. సినిమా మాత్రం పార్ట్ 1 పార్ట్ 2గా అయితే వస్తుందని నాగవంశీ గారు అయితే చెప్పుకొచ్చారు. సో మొత్తంగా VD12 నుంచి అయితే ఒక మంచి సాలిడ్ కంబ్యాక్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అని కూడా ఆయన చెప్పారు.